తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మిల్క్ అంగన్వాడీ కేంద్రాలకి మిల్క్ వచ్చినప్పుడు ఆ మిల్క్ తీసుకునే సందర్భంలో మనం మిల్క్ యాప్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాల్సి ఉండేది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో మిల్క్ యాప్లో అంగన్వాడీ కార్యకర్త కానీ, మహిళా పోలీసులు కానీ మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాల్సిన అవసరం లేదు. కేవలం అంగన్వాడీ టీచర్ కానీ, మహిళా పోలీస్ కానీ, అంగన్వాడీ ఆయా కానీ ఓటీపీ చెప్తే సరిపోతుంది. మిల్క్ని మన అంగన్వాడీ సెంటర్లో మనం ఈజీగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ యాప్ల్లో పనిచేస్తూ సతమతమవుతున్న అంగన్వాడీ వ్యవస్థలో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయంలోకి వెళ్తే అంగన్వాడీ టు ఎమ్మెల్యే అని మనం వీడియో కూడా చేయడం జరిగింది. 15 ఏళ్ల వైసీపీ కంచుకోటను కూల్చిన వైనం, రాష్ట్రంలోనే చిన్న వయసు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించినటువంటి రంపచోడవరం నుంచి టీడీపీ తరపున గెలిచినటువంటి మిరియాల శిరీష అంగన్వాడీ టీచర్ టు ఎమ్మెల్యే అని వివిధ పేపర్లలో కానీ, యూట్యూబ్లో కానీ భారీ ఎత్తున న్యూస్ రావడం జరిగింది. మనం ఈ మిరియాల శిరీష గారికి, ఈ అంగన్వాడీ టీచర్గా సేవలు అందించిన ఈ మిరియాల శిరీష గారికి మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పి ఆశించడం. కానీ ఈ మంత్రివర్గం, చంద్రబాబు మంత్రివర్గంలో మాత్రం ఈ అంగన్వాడీ టీచర్కి స్థానం అయితే దక్కలేదు. ఇదొక నిరాశ కలిగించిన విషయం అని చెప్పుకోవచ్చు. సరే, ఉద్యోగానికి రాజీనామా చేసి ఆపై ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన మిరియాల శిరీషకి తర్వాతనైనా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి ఆశిద్దాం. మన అంగన్వాడీ టీచర్లకి మంచి న్యాయం చేసే అవకాశం దక్కుతుందని చెప్పి కోరుకుందాం. ఇంకో విషయంలోకి వెళ్తే ఎంపీని కలిసిన అంగన్వాడీలు. తెలంగాణ న్యూస్ సంబంధించి ఎంపీ గోడం నగేష్ను అంగన్వాడీ టీచర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఎంపీని కోరడం జరిగింది. ఈ మేరకు ఎంపీ వారికి అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ గారిని శాలువాతో సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు అంటూ న్యూస్ రావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే 6 ఏళ్లలోపు చిన్నారులకు ఏకరూప దుస్తులు యూనిఫామ్స్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు సమాచారం. ఈ విధంగా డ్రెస్సులు అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే చదువు చెప్తున్నారు, పౌష్టికాహారం అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి తల్లిదండ్రులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మరింత మంది చిన్నారులు కేంద్రాల్లో చేరతారని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఏకరూప దుస్తులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇస్తారు. 4 రంగుల దుస్తులను రూపొందించి ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్స్ అందిస్తారు. వీటిని డిజైన్లను కూడా నిర్ధారించి నమూనాలను అన్ని జిల్లాలకు పంపారు. ప్రస్తుతానికి జిల్లాల వారీగా మరి క్లాత్ని అయితే అందించారు. పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టిన పొదుపు సంఘాల మహిళలకే వీటి బాధ్యతలను కూడా అప్పగించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆకర్షణీయమైన కథలు, కృత్యాలు, గేయాలతో పాఠ్యపుస్తకాలను కూడా రూపొందించి అందిస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా ఏపీ కానీ, తెలంగాణ కానీ అంగన్వాడీ సంబంధించిన ప్రతి న్యూస్ మనకు వెంట వెంటనే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు ఏపీ కానీ, తెలంగాణ కానీ గెలిచినటువంటి మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా అంగన్వాడీ యూనియన్ల తరపున కలిసి తమ సమస్యలను సానుకూలంగా వారికి విన్నవించి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి అందరూ ఏపీ, తెలంగాణ అంగన్వాడీ యూనియన్లు కృషి చేస్తాయని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.